పాదాల మీద పడిపోతున్నారు. ఎవడు తీద్దామనుకున్నాడు, ఎవడికి దిక్కయ్యాడు. నిషేధించబడిన రాయి అది తలకు మూలరాయి అన్నాడు. స్తోత్రం. నిన్ను నిషేధించిన వారికి నీవే మూలరాయిగా నిలబెట్టేటట్లుగా నా ప్రభు కార్యాలు ప్రారంభిస్తాడు. నిన్ను ఎవరు నిషేధించి పక్కన పెట్టి నేను పనికి మాలోనిగా, లేకపోతే నిన్ను విసర్జించి నిన్ను చెప్పించి ఎవరైతే నిన్ను పక్కన పెడుతున్నారో వారికి నన్ను నా దేవుడు మహిమ కలిగిన పాత్రలుగా మార్చడానికి సామర్థ్యం కలిగిన వాడు విన్నాడు. నువ్వు ఆరాంశం ధీమాగా ఉండంతే. ఎవరైతే నిన్ను పక్కన పెట్టి అవమానపరిచి ఆలం చేసి నీ కొరకు గోతులు చేస్తున్నారో వారికి నిన్ను నా దేవుడు మహిమగా మార్చేటి దినాలు అతి తొందరలో రాబోతూ ఉన్నాయి. స్తోత్రం. విసర్జించారా, పక్కన పెట్టారా, పెట్టనే. దేవుడు అదే చెప్తున్నాడు. విసర్జించబడిన రాయి అది మూలకు తలరాయి అన్నాడు ఆయన. నేను ఎవరైతే పక్కన పెట్టి విసర్జించి అవమానిస్తున్నారో ఒకరోజు రానయ్యున్నది. ఆ రోజు నీవే మహిమగా మారిపోతావు. ఆ రోజు నిన్నే మహిమ కలిగిన పాత్రగా నిలబెట్టేస్తాడు ఆయన. స్తోత్రం. మరి ఆ రోజు గోతులు వేసేసారు, గొట్టలు తీసేసుకున్నారు, అన్ని తీసేసుకోండి. ఒకరోజు రాబోతున్నది, వారి 2 చేతులు సాష్టాంగపడిపోయి ఏసేపు పాదాల వైపు చాపుతున్నారు. అయ్యా, మా ఉనికి కనుమరుగైపోతున్నది. ఈరోజు నువ్వు మాకు తినడానికి ఏమి ఇవ్వకపోతే మా బ్రతుకు ఏమైపోతుందో అనేటట్లుగా దేవుడు కార్యాలు చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడికి తెలిసి నేను ఎప్పుడు కుర్చీలో కూర్చోబెట్టాలో. స్తోత్రం. నువ్వు కంగారు పడొద్దు. హల్లెలూయా. ఎప్పుడు కూర్చోబెడతాడు, ఖచ్చితంగా కార్యాలు చేసి చూపిస్తాడు ఆయన. చాలామంది విషయాలు నేను గందరగోళం అయిపోతాం. అవునా కదండి? ఎవరైతే విసర్జించారో వాళ్ళకే మూలరాయిగా మార్చేశాడు ఆయన. ఏ ప్రాంతంలో చేయని నేరానికి ఆ స్త్రీ తప్పు మోపిందో, పాపం మోపిందో, అదే ప్రాంతంలో ఆ తర్వాత దినాల్లో ఈ 41, 42, 43 వచనాల్లో ఈయన వెళ్తా ఉన్నప్పుడు ఆ స్త్రీ కూడా సాష్టాంగపడి ఆయనకి జయధ్వానాలు కొట్టవలసిందే. స్తోత్రం. హల్లెలూయా. ఏ నోరుని విమర్శించిందో, ఏ నోరును అపవిత్రంగా మాట్లాడుతున్నదో ప్రతిరోజు దేవుడు లెక్కిస్తున్నాడు. ఒకరోజు నీ పక్షాన కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మట్టిని మనిషిగా మలిచిన దేవునికి విసర్జించబడిన వ్యక్తిని మహిమగా మార్చడం పెద్ద పని అంటావా? పెద్ద పని అదే చెప్పాలి కాదు. పెద్ద పని అది. ఆఫ్టర్ ఆల్ నా దేవునికి స్తోత్రం. నేను మహిమగా మార్చడం అది పెద్ద పని ఏం కాదు. అరక్షణములో మార్చగలిగిన వాడే ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను నన్ను నా దేవుడు ఖచ్చితంగా ఆ రీతిగా మహిమగా మార్చబోతున్నాడు ఈ ఉదయం. స్తోత్రం. అందుకే మనం చూడండి, ఇందాక పాడుకున్న ఆ చరణంలో, నా సొంత ఆలోచనలే కలిగించిన నష్టము కానీ నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం గుర్తించవలసింది, చేయవలసింది ఏంటో తెలుసా? మన జీవితం ఏదో అయిపోతుంది, మన జీవితం ఏదో జరుగుతున్నది కాదు కానీ దేవుడు మన పక్షాన ఒకరోజు మహిమగా మారుస్తాడు అనేది 100% సత్యమై ఉన్నది. ఆదివారం నాడు మహిమగా తిరిగి లేచింది. ఈరోజు ప్రభు పరిచర్య కోసం ముద్దయిపోతున్న నేననే కాదు, పరిచర్యలో ఇంకా కొంచెం మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళు కలిగి ఉన్న దాంట్లో పాపం వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా ముద్దయిపోతున్నారు పరిచర్య కోసం నాతో పాటు. నేను చెప్తున్నాను, పరిచర్య కోసం ముద్దయిపోతూ ప్రభు కొరకు ముద్దయిపోతున్న వాళ్ళని రేపు దేవుడు మహిమగా మారుస్తాడు. ఆర్థికంగా, ఆలోచన పరంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని మహిమగా మారుస్తాడు. యేసునామములో స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. అందుకే చెప్తున్నాను, ఇవన్నీ ఏంటంటే ఒకరోజు మహిమగా మార్చబడతాం మనం. వ్యతిరేకంగా ఉన్నారు అక్కడ. ఏంటంటే బుద్ధిని మొత్తం కోల్పోయారు, కార్యాలు అనేవి దూరం అయిపోయాయి. స్తోత్రం. ఇప్పుడు మనం అంటున్నాం కదా, మనం మాట్లాడుకున్నాం కదా, ఏమని చెప్పండి అమ్మా, చెప్పాలి గట్టిగా. ఎక్కడైతే నీ ఉనికిని కోల్పోయావు అనుకుంటున్నావో అక్కడ నువ్వు మహిమగా మార్చబడాలి అని అంటే
నువ్వు కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి, నీ నోటిని భద్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు దేవుని వాక్యంలో యథార్థంగా నిలకడగలిగినట్లుగా నువ్వు నిలబడగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఎందుకు మహిమగా మార్చబడ్డాడు అని అంటే, యోసేపు ఎక్కడా కూడా అపవిత్రంగా మాట్లాడినట్లు కానీ వ్యర్థంగా మాట్లాడినట్లు కానీ ఉన్నాడా? నేను అదే అంటాను, మన నోటిని మనము కాపాడుకోగలగాలి. యోబులోకి ఏ గ్రంథంలో ఉంటాడు, నోటికి చిక్కం వేసుకున్నాడు అని. చాలా విషయాల్లో మన నోటికి ఏమేమి వేయబడాలి? అచ్చే ఎదుటో నోటికి వేసేస్తే బాగుండు, మనకు నోటికి ఎందుకు అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. యోసేపు అంత మహిమగా మార్చబడ్డాడు అని అంటే అది సాధారణమైన విషయము కాదు. అది చూడండి, మొదటి సమయంలో 2వ అధ్యాయము, మొదటి సమయంలో 2వ అధ్యాయం మొదటి వచనము, మొదటి సమయంలో 2వ అధ్యాయము మొదటి వచనము. విజ్ఞాపన చేసి ఇలాగ నేను, నా హృదయము యెహోవాయందు సంతోషించున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణ బట్టి సంతోషించున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. చూడండి, ఇక్కడ ఆగుదని చూడండి. అన్నమ్మని అందరూ కూడా గొడ్రాలు 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 అని అవమానిస్తున్నప్పుడు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఇంకా తన జీవితం ఎందుకు, నా జీవితం అయిపోయింది అనుకున్న సందర్భాలలో, ఇంకా నా ఊనికి ఎక్కడితో అయిపోద్దేమో, నా భర్త నన్ను లెక్క చేయడు, ఇంకా నా కుటుంబం నన్ను లెక్క చేయట్లే, అవమానాలే నా జీవితాల్లో ఉన్నాయి అని, ఇంకా నా ఊనికి ఎక్కడితో ముగించబడిపోయింది అనుకున్నది ఏమో, దేవుని సన్నిధికి వెళ్ళింది, మోకరించింది, మొరపెట్టడం ప్రారంభించింది. దేవుని స్వరము డైరెక్ట్గా అన్నమ్మతో మాట్లాడుతున్నది. ఏ ప్రాంతంలో అయితే తన ఉనికి ఉండదనుకున్నదో అదే ప్రాంతానికి రాజులను అభిషేకించేవాడిని తన గర్భాన్న దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం. ఇప్పుడు తన ఉనికి అయిపోతుంది అనుకుంది, కానీ తన కడుపును పుట్టినవాడు మహిమగా మార్చబడ్డాడు. స్తోత్రం. ఏమనుకుంది? ఉనికి అయిపోయింది, ఇంకా నా చరిత్ర అయిపోయింది, ఇంక ఎక్కడితో ముగింపబడిపోయింది అనుకుంది. కానీ గర్భాన్ని పుట్టినవాడు ఏమైపోయాడు? ఒక మహిమగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అదే అంటాను, మన ఉనికి అయిపోదు, నీ ఉనికి ఎక్కడితో ముగించబడదు. నిన్ను దేవుడు మహిమగా మార్చే దినాలు అతి తొందరలో రానయ్యున్నాయి. ఈరోజు నీ బిడ్డలను కూడా దేవుడు రానున్న దినాల్లో మహిమగా మారుస్తాడు, మహిమగా నిలబెడతాడు. ఎంతమంది వేలెత్తి చూపిస్తున్నారు, ఎంతమంది నోట నీ బిడ్డలు అవమానించబడుతున్నారు, ఏళన చేయబడుతున్నారు, వారందరిట నా దేవుడు నీ బిడ్డలను మహిమగా మార్చేటి రోజులు రాబోతున్నాయి. స్తోత్రం. ఎప్పుడు చెప్పండి? తన గర్భాన్ని పుట్టిన వాడి దగ్గరికి రాజులు వచ్చి తల వంచుతున్నారు. అన్నమ్మ కొడుకు దగ్గరికి వచ్చి ఎవరు తల వంచుతున్నారు? సమయం దగ్గరికి వచ్చి ఎవరు తల వంచుతున్నారు? రాజులు వస్తున్నారు, మమ్మల్ని అభిషేకించండి, మమ్మల్ని అభిషేకించండి అని. సమయాలు వెళ్ళిపోతూ ఉంటే ఏం చెప్తున్నారు? అదిగో భక్తి కలిగిన దైవజనుడు వస్తున్నాడు. ఎలాంటి దైవజనుడు? మరి ఎక్కడా లేడు అనేటట్లు ఒక మంచి మహిమగా రాజులను అభిషేకించేవాడిగా దేవుడు మార్చి చూపించలేదా? నేను అదే అంటాను, ఆడొద్దు, తలాంతులు ఆడొద్దు. మరి మనం ఏం ఆడాలో తెలుసా? పరిచర్యలు యేసుక్రీస్తు ప్రభువుని ముందు నిలబెట్టి మనం వెనకాల నిలబడి ఆయన ఎలా నడిపిస్తారని నడుచుకుంటూ వెళ్ళిపోతే మన పరిచర్య నానాటికి మహిమకరముగా నిలబడుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే చాలామంది వాక్శక్తిని ప్రదర్శిస్తూ ఉంటారనమాట. దేవుడిచ్చిన తలాంతును వదిలేసి వాక్శక్తిని మాట్లాడుతూ తెలివిని ఉపయోగించుకోవాలి. అసలు కొత్తగా మాట్లాడేసి ఏదో చేసేద్దాం అనుకుంటారు. నేను ఇందాక చెప్పాను కదా, క్రియలు లేని వాక్యం, క్రియలేని విశ్వాసం, క్రియలేని ప్రార్థన. మరి ఒకవేళ నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఏవదైనా జ్ఞాపకం చేస్తాను. నేను ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగింపులోనికి తీసుకొస్తాను. మోషే ఐగుప్తులో భయపడి అరణ్యంలోనికి పారిపోయాడు. ఎక్కడ భయపడ్డాడు? ఐగుప్తీయులకి భయపడి, ఫరోకు భయపడి అరణ్యంలోనికి మోసే పారిపోయాడు. ఎప్పుడైతే మోసే అరణ్యంలోనికి పారిపోయాడో, ఒక పిరికివాడిగా వెళ్ళిపోతే అప్పుడు అనుకుంటున్నాడు, మోసే వెనక్కి తిరిగి చూసి ఇక్కడ నేను ఉండాలని ఉంది, కానీ ఇక్కడ ఉంటే నన్ను ఫరో ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఇక్కడ ఉంటే నా ఉనికి
కనుమరుగైపోద్ది. నేను నా ఉనికిని కాపాడుకోవాలి అంటే నేను ఎప్పుడూ ఇంకా ఈ ఐగుప్తులో అడుగు పెట్టకూడదు. ఒకవేళ ఈ ఐగుప్తులో నేను అడుగు పెట్టేనా నా ఉనికి పోయినట్టే. ఇంకా మోసే అనేవాడు లేకుండా పోయినట్లే, నా ఉనికి కనుమరుగైపోయినట్లే. ఇంకా నేను ఐగుప్తులో అడుగు పెట్టను అని వెనక్కి తిరిగి వాళ్ళ బంధువుల్ని వాళ్ళందరినీ చూసుకొని పాపం వీళ్ళందరినీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను, కానీ రాజు చూస్తే నన్ను చంపేసి వాడికి ఎప్పుడు రాకూడదు అనుకోని అరణ్యంలోనికి వారిపోయాడు. ఉనికి అయిపోయింది అనుకున్నాడు. ఇంకా నా ఉనికి ఎలాగా అనుకుంటున్నాడు. అరణ్యంలో ఉనికి ఎవరికి ఉంది? వాళ్ళ అత్త ఇంటి దగ్గర చెప్తే ఇంకేం లేదు, వాళ్ళ మామ ఇంటి దగ్గర చెప్తే ఇంకెవరి దగ్గర ఉనికి కనబడుతున్నది. ఏదైతే ఉనికి కోల్పోయాను అనుకున్నాడు, ఏ ఐగుప్తులో తన ఉనికి ఉండదనుకున్నాడు, అదే ఐగుప్తుకి దేవుడు మహిమగా మోసేని మార్చాడు. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. భయపడి పారిపోయిన అదే మోసేని మళ్ళా రిటర్న్ ఎలా వచ్చాడు? మహిమగా వచ్చేసాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉనికిని కాపాడుకుంటే చాలరా బాబు అనుకునే వ్యక్తి లక్షల మందిని కాపాడడానికి మహిమ కలిగిన పాత్రగా మార్చాడు దేవుడు. స్తోత్రం. ఈరోజు నేను కూడా అదే చెప్తాను, నీకు ఎక్కడ ఏ ప్రాంతంలో వ్యతిరేకత ఉన్నదో ఆ ప్రాంతానికి నిన్నే మహిమగా ప్రభువు నిలబెడతాడు. స్తోత్రం. భయపడుతున్న ఐగుప్తు కాదు, భయపడుతూ పారిపోయిన ఐగుప్తుకి మహిమ కలిగిన మోసేగా తిరిగి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను కూడా ఇది ప్రవచనం అనుకో, ఏమైనా అనుకో, ఏ ప్రాంతంలో నువ్వు ఉండడానికి భయపడ్డావు అదే ప్రాంతంలో నా దేవుడిని మహిమగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. నేను ఇంకా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ నేను త్వరగా చెప్పి ముగిస్తాను. ఎస్తేరు కూడా అంతే. తన తండ్రి లేడు, తల్లి లేదు, పరాయి దేశంలో ఉంటుంది. ఏంటి పరిస్థితి అనుకుని తన ఉనికే లేదు, కానీ ఆ పరాయి దేశానికి రాణిగా మార్చిన గొప్ప దేవుడు ఆయన. ఆ రాణిగా మహిమ కలిగిన పాత్రగా ఆ ఎస్తేరుని దేవుడు చేసాడండి. అసలు ఎస్తేరు ఎవరు? ఉనికి కాపాడుకోవడానికి అసలు ఏమన్నా ఉందా? నేను అంటాను, ఎక్కడైతే నీ ఉనికి లేదనుకుంటావో అక్కడే నేను మహిమగా మార్చి చూపిస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరాయి దేశంలో రాణిగా మార్చబడింది, అనేక మంది మహిమగా మార్చబడింది, కొన్ని సంస్థానాలకు రాణిగా అభిషేకింపబడి రాజముద్రాంగురం ధరించి శాసించేటట్లుగా ఎస్తేరుని దేవుడు మహిమ కలిగిన దానిగా మార్చేసాడంట. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. ఉనికి లేదనుకుంటున్నావు, చరిత్ర ముగించబడింది అనుకుంటున్నావు, నూతన శకము నీ ద్వారా నా దేవుడు ప్రారంభిస్తాడంట. ఆమేన్, ఆమేన్. నూతన శకము నీ ద్వారా దేవుడు ప్రారంభిస్తాడు. ఇంకా నా కుటుంబం పరిస్థితి అయిపోయింది, నా కుటుంబం ఆర్థికంగా పడిపోయింది, ఆరోగ్యంగా పడిపోయింది, అన్ని విషయాల్లో పడిపోయింది నువ్వు అనుకుంటున్నావు. ఇంకా మా ఉనికే లేదనుకుంటున్నావు. నిన్ను మరలా ఎక్కడైతే ఉనికి కోల్పోయావో అక్కడే నిన్ను మహిమగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంతా అయిపోయింది రూతు జీవితంలో, ఏ ఉనికి లేదు, ఎవ్వడికి లెక్కలేదు. అటు పుట్టింటోళ్ళు లేరు, వీడు అత్తింటే చుట్టాలో లేరు, లింగలింగమని ముసలి తోడుందంతే. అవునా కదా? మొత్తం కోల్పోయాను అనుకుంది. ఆ రొట్టెల గృహంలో అడుగుపెట్టింది. ఆ ప్రాంతంలో దేవుడు రూతుని మహిమగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అదే రూతులో నుంచి యేసుక్రీస్తు ప్రభు వంశావళి బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నీ ఉనికి ఎక్కడ పోయిందనుకుంటున్నావో అక్కడే నువ్వు మహిమగా మారిపోతావు యువతి. దేవునికి స్తోత్రం.